నెల్లూరు జిల్లాలో రోడ్ల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. గత టీడీపీ ప్రభుత్వం తవ్వేసి మధ్యలోనే వదిలేసిన రోడ్లపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పుడు రోడ్లను బాగు చేయడానికి సిమెంట్ రోడ్లను నిధులను విడుదల చేసింది. అయితే దీంతో ఇప్పుడు రోడ్లు మొత్తం కూడా మెరిసిపోతూ ఉన్నాయి. ఈ రోడ్లపై వెళ్లేవారు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు గుంతలుగా మారిన రామలింగాపురం దగ్గరలోని రోడ్లు గుర్తుపట్టలేనట్లుగా తయారయ్యాయి. దీనికి సంబంధించి మా నెల్లూరు ప్రతినిధి వెంకటనారాయణ మరిన్ని వివరాలు అందిస్తారు. మనం నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని రామలింగాపురం సమీపంలో ఉన్నాము. ఒకసారి ఈ రోడ్డును చూద్దాము. గత ప్రభుత్వంలో ఈ రోడ్డు చాలా అధ్వానంగా ఉండేది. ఇటువైపు రాకపోకలు సాగించాలంటే కూడా ప్రయాణికులు వాహనదారులు చాలా ఇబ్బందులు పడేవారు. ఇంకా వర్షం పడితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ గుంత ఉందో ఎక్కడ రోడ్డు ఉందో తెలుసుకోలేని పరిస్థితి. ఎన్నో రోడ్డు ప్రమాదాలు సైతం ఈ రహదారి మీద జరిగాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఎక్కడైతే ఆ దెబ్బతిన్న రోడ్లపై ప్రధానంగా దృష్టి పెట్టింది ఆ ఏపీ ప్రభుత్వం. అందులో భాగంగా 70 to 80% దెబ్బతిన్న రోడ్లకి వాటి ప్లేస్లో కొత్త రోడ్లను ఏర్పాటు చేసింది. అలాగే కొన్ని చోట్ల ప్యాచ్ వర్క్ను కూడా పెట్టింది. అయితే ఎక్కువ సిటీ నియోజకవర్గం కావచ్చు, రూరల్ నియోజకవర్గంలో కావచ్చు, ఎక్కువ రాకపోకలు సాగించే రోడ్లపైన ఎక్కువ దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ మనం ఇదే రామలింగాపురం దగ్గర ఒకసారి చూసుకుంటే గత ప్రభుత్వంలో చాలా అధ్వానంగా రోడ్లు ఉండేవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మంత్రి ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ గతంలో ఇక్కడ మంత్రిగా ఉన్నారు. ఈ సమయంలో ఒకవైపు ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టారు. ఇరువైపులా రహదారులను కూడా ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ రద్దీ లేకుండా పోయింది. అట్ ద సేమ్ టైం రోడ్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూద్దాం. ప్రయాణికులు కూడా చాలా సాఫీగా వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒక ప్రయాణికుడితో మనం వాహనదారుడితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా మీరు సిటీ సంబంధించి ఎట్లా రోడ్లు ఎలా ఉన్నాయి? నా రోడ్లు అయితే గతంలో అయితే మొత్తం గుంటలు ఉన్నాయి. అటు సైడ్ ఎలా అంటే చాలా ప్రాబ్లం ఉండింది. ఎవరైనా వెళ్ళే ముందు చాలామంది వర్షాలు అప్పుడు గుంటలు చూసుకోకుండా పడిపోయి చాలా ఇబ్బందికరంగా ప్రజలు అయితే చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మనం చూసినట్టయితే చాలా రోడ్లు కూడా మంచిగా ఉన్నాయన్న ఈ గవర్నమెంట్ ఈ 4 ఏళ్లలో. ఎందుకంటే గత ప్రభుత్వంలో రోడ్లు చాలా డ్యామేజ్డ్గా ఉండేవి. ఇప్పుడు ఈ 4.5 ఏళ్లలో రోడ్లు ఎలా ఉన్నాయి మీరేం చెప్తారు? అది స్థానిక ప్రజలందరికీ ప్రతి వార్డులో అడిగినా చెప్తారన్న. రోడ్లు అయితే గతంలో అసలు రోడ్ల గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఒక వర్గం మీడియా కావచ్చు, టీడీపీ కావచ్చు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఒక ప్రచారం చేస్తుంది. దీనిపైన ఏం చెప్తారు? వాళ్ళకి కళ్ళు కనిపించడం లేదు సార్. చెప్పాలంటే కళ్ళు వాళ్ళు కనిపించడం లేదు. ఆ విధంగా అభివృద్ధి చేస్తున్నారు జగనన్న. సంక్షేమ పథకాలు అయితే అసలు చెప్పన్న అవసరం లేదు. ఎన్ని ఉన్నాయంటే చెప్తా ఉంటే ఎన్ని అయినా లెక్కేయచ్చు. చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే ఒక్కటి కూడా చెప్పలేరు వాళ్ళు. జగనన్న గురించి చెప్పుకుంటా పోతే రోజులు గడిచిపోతాయి. ఆ విధంగా జగనన్న అభివృద్ధి చాలా చాలా చెప్పలేమండి. చాలా ఉన్నాయి అభివృద్ధి. చాలా బాగుంది. ఇక్కడ నడవడానికి బాగా ఈజీగా ఉంది. మేము పెద్దలైనా నడవడానికి బాగుంది. ఇక్కడ ఇంత మిట్టా పల్లాలు లేకుండా బాగా నీట్గా చాలా క్లీన్గా చేశారు. బ్రహ్మాండంగా ఉంది. గతంలో అంత బాగలేదు రోడ్. ఇది మట్టి రోడ్డుగా ఉంది. ఇప్పుడు రోడ్డు బాగా తార్ రోడ్ వేశారు. బాగా నీట్గా బాగుంది. నేను నెల్లూరు రూరల్ కోవూరులో ఉంటాను. గత కన్నా ఇప్పుడు పర్లేదు, రోడ్డు బాగానే వేస్తున్నారు. ఇంత ముందే గుంటలు వర్షాలకి అన్ని రోడ్డు కొట్టుకోపోయింది. ఇప్పుడు పర్లేదు, రోడ్డు వేస్తారు కాబట్టి ఇంకా మేము అన్ని అవైలబుల్గా బండి వెళ్తున్నాయి. నా పేరు గణేష్, బొడుగోడు తోట. గతంలో కంటే రోడ్లు ఇప్పుడే బాగున్నాయి. గతంలో ఎలా ఉండే? గతంలో గుంతలుగా ఉన్నాయి. వర్షాలు పడితే ప్రాబ్లమే. మా ఇళ్ళ దగ్గర కూడా బాగున్నాయి. గతంలో నుంచే కూడా ఇప్పటికే బాగున్నాయి. రామలింగాపురం రోడ్లో ట్రావెల్ చేసే మరొక వాహనదారుడితో మాట్లాడదాము. తమ్ముడు, ఇది రామలింగాపురం ఈ రోడ్డు వెంబడి మీరు ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటారు? అవునా, తిరుగుతా ఉంటాం. గతంలో రోడ్డు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో అంటే గుంటలు రోడ్లు ఉండేది. అసలు వాన పడితే అసలు పోయేదానికి దారి ఉండదు. ఇప్పుడైతే రోడ్ వేసి ఫ్రీగా వెళ్ళిపోతున్నా, ట్రాఫిక్ లేకుండా. గతంలో కన్నా ఇప్పుడు రోడ్లు బాగున్నాయి. ఇక్కడ ఈ మొన్నటి దాకా రోడ్డు గుంటలమయంగా ఉంది. ఇప్పుడు ఏంటంటే కొత్త రోడ్డు వేయించారు ఈ ప్రభుత్వం వచ్చిన పాట. ఇప్పుడు సాఫీగా పోతున్నాము. టీడీపీ గవర్నమెంట్లో ఎట్లా ఉన్నాయి రోడ్లు? గుంటలుగా ఉన్నాయి. అది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన పాట బాగుంది. చాలా గవర్నమెంట్ పనితీరు బాగుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుంది. ఇంత ముందటి కంటే ఇప్పుడు బాగున్నాయండి. గత ప్రభుత్వం ఎలా ఉన్నాయి? గత ప్రభుత్వం తవ్వేసి వెళ్ళిపోయారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రోడ్లన్నీ పూర్తి కంప్లీట్గా చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని ఇదేని అదేని చెప్పేసి అన్ని తవ్వేసి అడిగి
ప్రతి ఏరియాలో ఇక్కడని కాదు ప్రతి ఏరియాలో తవ్వేసి వెళ్తే ఈ రోజు అన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి మన నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ వారి సహకారంతో అన్ని రోడ్లు ఈ రోజుకి పూర్తి చేసుకుని మ్యాక్సిమం 80% పూర్తి చేసుకుని వచ్చేస్తున్నారు. రోడ్లు బాగలేవని చెప్పి టీడీపీ ప్రచారం వాళ్ళకి ఏదో ఒకటి చెప్పుకోవడానికి ఉండాలి కదా, అందువల్ల చెప్పుకుంటున్నారండి టీడీపీ వాళ్ళు. అంటే చెప్పుకోవడానికి ఏమి లేదు, అది రోడ్లు చూపిస్తాయి చేస్తున్నారు కాబట్టి అభివృద్ధి జరిగిపోతుందని చెప్పి దాన్ని చూపిస్తారు, ఒకే దానికి సాకులాగా చూపిస్తున్నారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది, ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వేయక ముందర ఇక్కడ జనాలు ప్రయాణం చేయాలంటే ఒక యుద్ధం చేసేలాగా ఉండేదన్నమాట. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ చేసిన తర్వాత ఎంత సౌకర్యంగా ఉందంటే అంటే వెసులుబాటు, అంటే ప్రయాణం చేయడానికి అంత ఈజీగా ఉందన్నమాట. ఎగ్జాంపుల్ ఈ బ్రిడ్జ్, ఇప్పుడు బ్రిడ్జ్ కింద నిలబడి ఉన్నాను, ఈ బ్రిడ్జ్ అని చూసుకోండి, మీరే ఒకసారి ఒక 5 సార్లు తిరిగారంటే మీకే తెలుస్తుంది ఈ బ్రిడ్జ్ చేయడం వల్ల ఎంత ఉపయోగపడింది, ఎంత వల్ల ట్రాఫిక్ క్లియర్ అయిందన్నది ఇక్కడే అర్థమైపోద్ది అన్నమాట. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పుడు రోడ్లు ఎంతగానో మెరుగుపడ్డాయి. టీడీపీ ప్రభుత్వం రోడ్లను పట్టించుకోకపోవడమే కాదు, కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయలేదు. దీంతో రోడ్ల పరిస్థితులు అధ్వానంగా మారాయి. నెల్లూరు నుంచి జొన్నవాడ, నెల్లూరు రూరల్ ప్రాంతాలకు వెళ్లే జొన్నవాడ రోడ్డుని తీసుకుంటే అది దారుణంగా ఉండేది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక ఈ రోడ్డుకు మోక్షం వచ్చింది. మరమ్మతులు చేశాక ఈ రోడ్డు రూపురేఖలే మారిపోయాయి. జొన్నవాడ రోడ్డు నుంచి తాజా పరిస్థితిని అందిస్తారు మా నెల్లూరు ప్రతినిధి వెంకటనారాయణ. ప్రస్తుతం మనం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని జొన్నవాడ రూట్లో ఉన్నాము. ఇది పూర్తిగా రూరల్ ఏరియా. ఇక్కడ రోడ్లు ఎలా ఉన్నాయని ఒకసారి మనం విజువల్స్లో చూద్దాము. గతంలో కంటే ఇక్కడ రోడ్లు చాలా మెరుగ్గా ఉన్నాయి. ఒకసారి వాహనదారుడు వస్తున్నాడు, వాహనదారుడితో మాట్లాడదాము. రోడ్డు ఎలా ఉందన్న? రోడ్డు అంటే మనకి బాంబే రోడ్ ఉంది కదా బుచ్చికి, అప్పుడు కొద్దిగా అధ్వానంగా ఉండేది. ఇప్పుడు ప్యాచ్ వర్క్లు ఈచ్ వర్క్లు అన్ని రిపేర్ చేస్తాం మన జగన్ ప్రభుత్వం వచ్చినాక. మనకి ఇబ్బంది లేదు, ప్రయాణికులకి ఇటీవల మనకి 200-300 బళ్ళు డైలీ పోతా వస్తూ ఉంటాయి. మన జగన్ వచ్చినాక మన రోడ్డు ప్యాచ్ వర్క్లని ఏ వర్క్లని మొత్తం బాగా రిపేర్ చేస్తా, బాగా అనుకూలంగా ఉంది రోడ్డు. ఇప్పుడు ఏమైనా గత ప్రభుత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? గత ప్రభుత్వంలో మరి అధ్వానంగా ఉండి రోడ్లు, ఈ ప్రభుత్వం వచ్చినాక మన అన్న వచ్చినాక జగన్ అన్న వచ్చినాక రోడ్లు సూపర్ ఎక్సలెంట్గా ఉన్నాయి. రోడ్లు కానీ బాగానే ఉన్నాయి, బాగా వేస్తున్నారు, ఇబ్బంది లేదు. మళ్ళీ మన జగన్ అన్నే కావాలి మనకి. ఎందుకంటే ఆ ప్రభుత్వం పైన టీడీపీ విమర్శలు చేస్తుంది, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి అని చెప్తుంది. ఇది అసలు నిజమేనా? నిజాన్ని వాళ్ళకి ఎన్ని ఎత్తుపడవడాలి కదా వాళ్ళకి చేసేది టీడీపీ ప్రభుత్వం. మన జగన్ మీద ఎప్పుడెప్పుడు జగన్ దింపాలని, జగన్ దిగేదిలా, మళ్ళీ వచ్చి జగన్ అన్నే మనకి. సో ఓవరాల్గా రోడ్లు అయితే బాగున్నాయి, రోడ్డు అయితే ఎక్సలెంట్, దానికి ఇబ్బంది లేదు దానికి. థ్యాంక్ యూ. ప్రసాద్ అన్న జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తున్నాడు. టీడీపీ వాళ్ళు ఏదో మాట్లాడినా ఆయన పట్టించుకోవలేదు. ఆ రోడ్లన్నీ బాగా చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, అన్నీ బాగున్నాయి. ఈ రోడ్డు ఎలా ఉంది? ఇంతకుముందు ఈ రోడ్డు ఏం బాగలేదు, ఇప్పుడు బాగుంది రోడ్డు. ఈ మధ్య వేయించాడు రోడ్లు, మళ్ళీ పొయ్యిలు కూడా వేపిస్తున్నాడు, అక్కడక్కడ దెబ్బతిని కూడా వేపిస్తున్నాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తున్నాడు. ఆ వాళ్ళు చెప్తుంటారన్న ఇంతకు వేస్ట్, అసలు చంద్రబాబు నాయుడు అసలు వేస్ట్, దేని పనికిరాడు. అటువంటి ప్రభుత్వం అయింది. జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తాడు ఏదైనా, అంతే. నా పేరు రమేష్. నేను నెల్లూరు నుంచి జొన్నవాడకి 30 కిలోమీటర్లు రోజు తిరుగుతూనే ఉంటాను. గత ప్రభుత్వంలో కన్నా ఇప్పుడు రోడ్లు బాగానే ఉన్నాయి. రోడ్లు సిమెంట్ రోడ్లు ఎక్కడ పట్టినా సిమెంట్ రోడ్లు వేస్తుంటారు, తార్ రోడ్లు బాగా అభివృద్ధి అయితే బాగా జరుగుతుంది. సిటీలో రూరల్లో చూసుకున్నా కూడా అప్పటికంటే ఇప్పటికే బాగున్నాయి రోడ్లు. గతంలో అదే చెప్పినట్టుగా గుంటలు తవ్వి సగానికి వదిలేసి ఉండారు, వీళ్ళు వచ్చి దాన్ని పూర్తి చేశారు. ఓవరాల్గా బాగుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో తవ్వేసిన రోడ్లు అలాగే డ్యామేజ్ అయిన రోడ్లపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఎక్కడైతే రాకపోకలకి తీవ్ర అంతరాయం కలుగుతుందో ఆయా రోడ్లని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టింది, అక్కడక్కడ ప్యాచ్ వర్క్లను ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే రోడ్ల రూపురేఖలు మారినటువంటి పరిస్థితి స్పష్టంగా తెలుస్తుంది. ఇది వాళ్ళ గ్రౌండ్ రిపోర్ట్. నెల్లూరు నుంచి వెంకటనారాయణ, సాక్షి టీవీ.